హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎవ్రీ వీక్ వంటగడ్డకు తలగ పెట్టుకుంటాను అని చెప్పాను కదా. ఇప్పుడు నేను అదే ప్రాసెస్ని కొంచెం లాంగ్, అంటే మనకి ఎవ్రీ వీక్ అవైలబుల్ ఉంటే పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు అవైలబుల్ ఉండదని చెప్పేసి కొంచెం నేను ఇలా గుంటగేడ చెట్టుని మొత్తం ఇంటి దగ్గర వేసేస్తే సీడ్స్ అన్నీ కూడా బాగా మలిచినాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కచ్చపచ్చగా దంచుకొని ఆయిల్లో కాగబెట్టుకుంటాయి. ఈ ఉసిరికాయలు కూడా మనకి ఎలాంటి కెమికల్స్ లేకుండా వచ్చినవి, ఇంటి పక్కన వాళ్ళు అడిగి తీసుకున్నా. ఇంకా ఈ ఫ్లవర్స్ అయితే మా చెట్లే, గోరెంటాకు, మందార పూలు, మందారాకు, ఇవన్నీ కూడా నేను ఇప్పుడు దంచేస్తాను. మెంతులు కూడా ఆయిల్ని కాసేటప్పుడు వేసుకుంటాను అన్నమాట. ఈ ఉసిరికాయలని బాగా కడిగి తూడ్చేసుకోండి. అప్పుడు వాటిలో ఏమన్నా అంటే ఇక్కడ మూతులు కాడ ఇక్కడ ఉంటాయి అన్నమాట, తొడేళ్ళ దగ్గర దుమ్ము ఏదన్నా ఉంటే కూడా పోతుంది. వీటిని దంచుకొని మొత్తం ఈ గిన్నెలో వేసేసుకుంటాను. నేను మిక్సీ వేసుకోవచ్చు కానీ నేను వేసుకోవట్లేదండి, మీ ఇష్టం అది. ఇలా కచ్చపచ్చగా దంచుకుందామని చెప్పేసి ఇది విటమిన్ సి ఉంటుంది అందులో. మనం ఉట్టి కూడా వీటిని రోజుకొకటన్నా తినొచ్చు. పిప్పంతా దాంట్లో వేయొచ్చు అని చెప్పేసి ఇలా మిగతా వాటిని కూడా అన్నీ ఇలా దంచేసుకోవాలి. ఈ మందారాకు, గుంటగెడి ఆకు ఇవన్నీ కూడా తుడిచి వేసుకోండి, అలానే వేయకుండా. ఎందుకంటే బయట మనం నాటుకున్నవైనా సరే డస్ట్ అనేది ఉంటుంది కాబట్టి శుభ్రంగా తుడిచి వేసేసుకోండి. చిన్న రోలు కదా, అందుకని నేను ఫస్ట్ వీటిని కొంచెం నలకొట్టేసేసి తర్వాత అన్నీ వేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకుంటున్నాను. ఇలా ఆర్గానిక్గా చేసుకుంటే చూడండి, ఒకప్పుడు మనం ఇలాంటి ఏమి యూజ్ చేయకపోయినా హెయిర్ బాగానే ఉండేది. ఇప్పుడున్న టెన్షన్స్కి, వర్క్ టెన్షన్స్ కానీ వచ్చే ఆయిల్ కల్తీలని ఒకటి కాదు, ఎన్నో రకాలు. మనకి ఎండలోకి వెళ్ళకపోవటం వల్ల విటమిన్స్ లోపం ఇలాంటివి చాలా ఉంటాయి. అందుకని చెప్పేసి మీకు అవైలబుల్గా ఉన్నవి ఆయిల్లో ఇలా వేసుకోండి. గుండగేడ కంటే పొలాల్లో దొరుకుతుంది. ఇంటి దగ్గర మనం ఆ సీడ్స్ వేసుకున్నా కూడా తొందరగా మలిచేస్తాయండి అవి అయితే. ఇలా కచ్చిపచ్చగా ఒకటేసారి దంచేసుకుని తీసేసుకుంటాం. సో ఇలా ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా అయితే వేసుకొని కచ్చిపచ్చగా ఇలా దీన్ని వేసేసుకుంటుంది. గుంటగేడాకు పడితే అండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది, పడకపోతే కూడా అట్లానే ఉంటుంది. నేను అబ్జర్వ్ చేసింది అయితే అది. కంటిన్యూగా పెట్టుకుంటే బాగానే గ్రోత్ వచ్చింది. తర్వాత మళ్ళీ బోర్ వాటర్స్ అవి పడక ఇంక అట్లా అయిపోతుంది హెయిర్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే మందారాకుని దంచుతా, లాస్ట్లో గుంటగేడాకు దంచుదా, మందారాకుని వేస్తున్నా. ఈ జిగురు మందారాకు బాగా పనిచేస్తుంది. ఇది డాండ్రఫ్ ఉంటుంది కదా, ఇలా కచ్చాపచ్చగా దంచుకున్నాక ఇంకేమైనా ఆకులు నేను చూసుకుంటున్నా. చిన్న రోలు కదా, ఇట్లా మెదించుకొని దీన్ని కూడా ఇట్లా వేస్తాను. ఈ జిగురు చాలా పనిచేస్తుందండి తలకి. మిక్సీలో వేసుకోవచ్చు కానీ మిక్సీలో వేస్తే ఎంత న్యాచురల్గా మనం చేసుకునే దానికి ఉపయోగం ఉండదు అనిపిస్తుంది నాకు. సో నెక్స్ట్ గుంటగెరడాకు, కొన్ని కాడలు వేస్తున్నా, కొన్ని ఏమో ఇంకా ఆకుల్ని తుంపాను అవి వేస్తాను.
సో గుంటగడ్డ కూడా వేసుకున్నా. దీన్ని కూడా ఇలా దంచేసుకుంటాను. ఇది తెలుసా అసలు నేను ఎవ్రీ వీక్ పెట్టుకునేదాన్ని. ఇంకా ఎప్పుడైతే మళ్ళీ మనం బోర్ వాటర్కి వెళ్ళి ఇది పెట్టుకుంటే బాగా గ్రోత్ వచ్చింది. నాకైతే అంతకుముందు బాగానే జుట్టు పెద్దగా ఉండేది. మళ్ళీ మధ్యలో నేను బోర్ వాటర్ యూజ్ చేయడం, ఇది వాడకపోవటం, హెయిర్ ఫాల్ అయిపోవటం, చుండ్ర ఎక్కువ అవటం. ఎందుకంటే మళ్ళీ పాట పాడుతుంది ఎట్లా ఇచ్చారు కదా గుంటగడ్డాకు ఎంత మొత్తం నల్లగా అయిపోయింది. చాలా నల్లగా అయిపోతుంది అసలు చేతులు కూడా. ఒక 2 నిమిషాలు అట్లా వదిలేయండి, నల్లగా అయిపోతాయి. సో ఇలా దంచేసుకొని దీన్ని కూడా పక్కకి వేసేసుకోండి. సో నేను ఇంకా ఉసిరికాయలని ఇలా కచ్చపచ్చగా అయితే దంచేసుకున్నాను. ఉసిరికాయలు, మందారాకు, గుంటగెరడాకు, ఇంకా ఇప్పుడు గోరింటాకుని దంచుకున్నా. గోరింటాకుతో పాటు నాటు గులాబీ పూలు కూడా. మీరు ఇంకా కాచేటప్పుడు మెంతులు వేసుకోవడం అలాంటివన్నీ వేసుకోండి. న్యాచురల్గా దొరికే వేసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా కరివేపాకు అవి కూడా వేసుకోవచ్చు. సో ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఇది కూడా దంచేసిన తర్వాత మీకు నేను చూపిస్తాను. సో గోరింటాకును కూడా ఇలా వేసేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని దంచేసుకోండి. ఫుల్గా ఏం దంచక్కర్లేదు, కచ్చా పచ్చగా ఇది కూడా కొంచెం మెదిగేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఎలా వాయిస్ ఓవర్ ఇవ్వాలి అందుకని కొంచెం ఇంగ్రీడియంట్సే కాబట్టి, అంటే ఎక్కువ ఆయిల్ నేను తీసుకున్న ఆయిల్కి క్వాంటిటీ సరిపోతుంది అనమాట. అందుకని గులాబీ పూలను కూడా ఈ రేకు మీద వేసుకుంటాను. ఇవి కూడా మా చెట్లే చూసారా. నాటు గులాబీ పూలు వేసుకోండి. ఇవన్నీ పడతాయి చుట్టుపక్కల, కానీ తీస్తాం మళ్ళీ. తొందరగా నువ్వు ఇది కూడా దంచుకున్న తర్వాత తీసేసుకొని దీంట్లో వేసేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ ఇలా వేసేసుకోండి. ఈ జిగురుతనం ఉంటుంది, ఎందుకంటే మందారాకులో ఈ గుంటగిరడాకు ఏంటంటే నలుపుగా ఉంటుంది, బాగా ఆరిపోయే కొంది. మందారాకు ఏం జిగురు. సో మీడియంలో పెట్టుకొని కాస్తున్నాను నేనైతే. ఆయిల్ అంతా ఇలా కాచుకున్న తర్వాత నేనైతే తక్కువ ఆయిల్ వేసేసి ఎక్కువ ఇవన్నీ న్యాచురల్గా ఇవన్నీ కూడా ఎక్కువ వేసాను. ఇలా అయితే నేను మొత్తం కాగి బాగా మరక కాగిన తర్వాత చిన్న వడకట్టే దాంతో ఇలా తీసుకొని
పిండేస్తున్నా. లేదు అంటే మీరు క్లాత్లోనైనా సరే తీసుకోండి ఎక్కువ క్వాంటిటీ ఉంటే. సో నేను క్లాత్ తీసుకోలేదు, నాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది తీసుకొని వడకట్టేసుకుంటున్నా. చాలా తక్కువ, అంటే మనం ఎంత పోస్తున్నామో దానికి తక్కువ కొంచెం మరిగిస్తాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తక్కువ వస్తుంది అనమాట. మీరు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసుకుంటారు. ఇంకా దీనిలో మీరు ఈ ఆయిల్ కాచేటప్పుడు కరివేపాకు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, అది ఆప్షనల్. సో ఇలా అయితే గుంటగెరడాకు పడితే అయితే గ్రోత్ బాగా ఉంటుందండి. ఎట్ ఏ టైం రిజల్ట్ రాదు, మనం కంటిన్యూస్గా చేస్తూనే ఉండాలి. ఇలా న్యాచురల్గా మనం దొరికే ఇంగ్రీడియంట్స్లో, ఇంటి దగ్గర దొరికే ఇంగ్రీడియంట్స్లో ఇలా ఆయిల్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం ఛానల్లో చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఈ ప్రాసెస్ అంతా చేస్తే ఇంత ఆయిల్ వచ్చింది. ఇదంతా కూడా అదంతా పిండేసిన పిప్పి, ఇదంతా ఇది ఆయిల్. సో దీన్ని మనం వీక్లీ ట్వైస్ హెడ్ బాత్ చేయండి. ఇది రాసుకుంటే కనుక వీక్లీ ట్వైస్ చేయాల్సిందే. సో ఇదండి ఆయిల్. ఇంకా దీన్ని స్టోర్ చేసుకొని ఎవ్రీడే యూస్ చేసుకోవాలి. ఫోటో వీడియో